సింగర్ సునీత గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఫెమినిజం పై. ముఖ్యంగా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి కాస్టింగ్ కౌచ్కి నేను కూడా బలైపోయాను, నన్ను కూడా చాలామంది అలా రకరకాలుగా ఇబ్బందికి గురి చేశారు. నేను 18 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి రావడం, అప్పుడు సింగర్గా సక్సెస్ అవ్వడం, డబ్బింగ్లో సక్సెస్ అవ్వడం, అనేక మంది నన్ను ఎన్నో విధాలుగా చూశారు. వాళ్ళ చూపులు బట్టి నాకు తెలుసు వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు. అయితే నేను తర్వాత ఆలోచించే దాని ప్రకారం నా శరీరం నా ఇష్టం, అలాగే వాడి కళ్ళు వాడిష్టం అన్న విధంగా వదిలేశాను. అంటే అటువైపు కూడా ఆలోచిస్తే కరెక్టే కదా అన్న విధంగా. అయితే ఏదైతే బలవంతంగా వేధింపులు ఉంటాయో వాటిని మాత్రం మనం ఖండించగలగాలి. అలా నేను మొదట్లో ఖండించలేకపోయాను. దానికి కారణం అనేక రకాలు. ఇలా ఖండించుకుంటూ పోతే నన్ను ఖండించేస్తారు, అంటే నాకు అవకాశాలు లేకుండా చేస్తారు. లేదనుకుంటే నా మనసుని చాలా వరకు తొలచేస్తుంది. ప్రతిరోజు దీంతోటే బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి నేను అప్పుడు వదిలేశాను. ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడాను. వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడ ఏ మహిళలు కూడా దీని గురించి తప్పించుకోవడానికి లేదు, తప్పించుకోలేరు. సినిమా పరిశ్రమలో కొన్ని వందల మంది ఇలా బలైపోతూనే ఉంటారు అన్న విధంగా ఆవిడ మాట్లాడుతుంది. మరి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అంతే, ఎవరము కూడా మొదట్లో చెప్పలేము. ఎందుకు, ఇది ప్రతిరోజు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నదే, ఇది జరుగుతూ ఉంటుంది. దీని నుంచి ఇది ఒక ముగింపు లేనటువంటి ఒక సమస్య. దీని నుంచి ఎవరు మాట్లాడినా, ఒక సీఎం పిఎం ఎవరు మాట్లాడినా దీనికి ముగింపు ఉండదు. మనం వదిలేస్తే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి, లేదనుకుంటే దీన్ని అనేక రకాలుగా చూడాలి. అందులో నా బాడీ నా ఇష్టం, వాడి కళ్ళు వాడి ఇష్టం అన్న విధంగానే నేను చూస్తాను. కాకపోతే అంతకు మించి ఎవరైనా బిహేవ్ చేస్తే వాళ్ళకి అక్కడికక్కడే సమాధానం చెప్తాను అన్న విధంగా ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడ మాటల్లో కూడా కొంత నిజం ఉంది. అలాగే అందరినీ మనం ఇలా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలు అంటే 75% అలా గురైన వాళ్ళు ఉంటారు, 75% అలాంటివి ఆలోచించే వాళ్ళు ఉంటారు, 25% మంది ఇండస్ట్రీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఈ మహిళలు కూడా అవతల ఏమీ లేనోడికి అవకాశాలు ఇస్తే మేము ఇచ్చేస్తాము, మేము కూడా మీకు అవకాశాలు ఇస్తామని ఆఫర్లు ఇచ్చేటటువంటి మహిళల్ని నేను చాలా మందిని చూశాను. 4 గోడల మధ్య జరిగిపోయేదానికి ఎలాగైతే ఏంటి, మా పాప ఇండస్ట్రీలో నెంబర్ 1 అవుద్ది, లేకపోతే మా పాప సెలబ్రిటీ అవుద్ది, లేకపోతే నేను సెలబ్రిటీ అవుతాను అనే ఉద్దేశంతో వచ్చేటటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. అప్పుడు ఇదే పురుషుడు ఇతరుల్ని అదే విధంగా చూస్తాడు. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత ఇక మిగతా వాళ్ళని కూడా అదే విధంగా ట్రీట్ చేయొచ్చు అన్న విధంగానే చూస్తాడు. కాబట్టి మనం 75% మంది లేదా 70% మంది పురుషుల్ని తప్పు పట్టవచ్చు, మిగతా 30 మందిని మనం తప్పు పట్టడానికి లేదు. అలాగే మహిళలు కూడా 100% మంచి వాళ్ళు ఏం కాదు. వీళ్ళు కూడా 70% మంచి వాళ్ళు ఉన్నా 30% రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. దీనికి ఎక్కడ సమస్యగా ముగింపు ఉండదు. నిజంగా ఆవిడ చెప్పినట్లుగా ఇది ఒక పరిష్కారం లేని ముగింపు. అలాగే 100% పురుషులే తప్పు పడతామన్నా కూడా అది కరెక్ట్ కాదు.